మీలో ఎంతమందికి చింతపండు రసం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కొంతమంది ఎన్నో రకాల కింద చేస్తారు. నేనైతే ఓన్లీ చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం ఇవేసి చేస్తాను. కొంతమందికి టమాటో రసం ఇష్టం. కొంతమందికి మిరియాల రసం, ఇలా రసాల్లో చాలా ఉన్నాయి కదా! ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కోలా ఉంటుంది. మీ ఇంట్లో ఏ రసం చేస్తారు? మీకు ఏ రసం అంటే ఇష్టం? కామెంట్ చేయండి. నేను చేసే చింతపండు రసంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. చికెన్లు, మటన్లు అంత పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఈ రసంతో ఏదో పెద్ద కనెక్షన్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఈ రసంకి ఒక స్టోరీ ఉంటుంది. మా డాడీ అందరికీ చెప్పాడు, మా పాప బాగా రసం పెడుతుంది అది ఇది అని చెప్పేసి. నేనేదో మా డాడీ పొగిడేశాడు కదా, ఏదో చేసేద్దామని చెప్పి ఇంటికి వచ్చాను. అక్క డెలివరీ అయిన రోజు అది. ఆ అక్కని చూడడానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కదా, అందుకు నన్ను ఇంటికి పంపించారు హాస్పిటల్ నుంచి. మా అక్కకి సిజేరియన్ అనమాట. అయినా సరే నాకు కర్రీ ఎలా చేయాలో అంతా బాగానే చెప్పింది. కానీ రసం వచ్చి కదా, మా డాడీ నన్ను ఏదో పొగిడాడు అన్న అదే థాట్లో ఉన్నాను నేను. అక్క చెప్పినట్టు చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత రసం చేద్దామని చెప్పి అనుకున్నాను. ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని వస్తువులు ఒకదాని తర్వాత అన్నీ వేసేస్తాం. మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, వంట కూడా అప్పుడప్పుడు చేస్తాం. రసం చేసాను, చికెన్ ఫ్రై చేసాను, తీసుకెళ్ళిపోయాను. ఒక 10 మంది వరకు వంట తిన్నారు. ఈ రసంలో ఏదో తక్కువైంది అనుకుంటూనే అందరూ ఆ 10 మంది కూడా అన్నం తినేశారు. జోక్ ఏంటంటే నాకు మిడ్ నైట్ నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంకా హాస్పిటల్లో కొద్దిమందే అలౌడ్ కాబట్టి ఇంటికి వచ్చేసి నిద్రపోదామని పడుకుంటే మిడ్ నైట్లో నాకు మెలకు వచ్చింది. ఏంటి రసం కూడా నాకు తేడాగా అనిపించింది, ఏం మిస్ చేశానబ్బా అని చెప్పి. అరే చింతపండు వేయడం మర్చిపోయాను కదా అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. అంటే నేను వట్టి నీళ్లు మరిగించి హాస్పిటల్లోకి వచ్చిన ఆ అక్కని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ వట్టి నీళ్ళకి తాలింపు పెట్టేసి పెడితే అందరూ తినేసారనమాట, చికెన్ కర్రీతో పాటు అని చెప్పి చాలా నవ్వుకున్నాను. మా అక్కకు కాల్ చేసి అప్పుడే మిడ్ నైట్ కాల్ చేసి చెప్తే కొద్దిసేపు నవ్విన తర్వాత క్లాస్ పీకింది, నీకు అసలు బుద్ధి ఉందా ఈ టైంలో కాల్ చేస్తావని చెప్పి. ఈ స్టోరీ జరిగి 5 years అవుతుంది. ఇప్పటికీ ఆట పట్టిస్తారు 5 years అయినా సరే. పప్పుచారులో పప్పు వేసావా అని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. నేను చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి, పిచ్చగా ఉంటాయి. నాకే కామెడీగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది కొన్నిసార్లు నేను చేసే పనులకి. ఈ వీడియోలో మిస్టేక్స్ ఉంటే అన్న చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మర్చిపోకండి అసలు. మీ ఇంట్లో రసం ఎలా పెడతారు, నా రసం ఎలా ఉంది చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి.